అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణకి వ్యతిరేకంగా ఇప్పుడు వైసీపీ రాజకీయాలు మొదలు పెట్టిందంటూ రాజకీయ వర్గాల్లోనే ఒక న్యూస్ వినిపిస్తుంది. అంటే ఇది వైసీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయిందా? దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, బొత్స సత్యనారాయణ గారు వైసీపీ ఆయన. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఆయనకి వైసీపీనే వ్యతిరేకంగా మారిందని, ఆయనకు వ్యతిరేకంగా రాజకీయాలు మొదలుపెట్టిందని వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి సార్. అంటే ఏ ఇష్యూకి సంబంధించిదంతా, ఎందుకు మరి వైసీపీ ఆయన యాంటీగా మారిపోయింది? అంటే జనరల్గా బొత్స గారు సీనియర్ నాయకులు, పిసిసి అధ్యక్షులుగా చేసిన సందర్భం కూడా ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. తర్వాత ఉత్తరాంధ్రకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి బలమైన నాయకుడు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కేసీఆర్ గారికి ఎలాగైనా కుటుంబపరమైన పార్టీ అని ఒక పేరుందో, అక్కడ ఉత్తరాంధ్రలో ఈయన కుటుంబపరమైన నాయకత్వమే అని ఒక పేరు. ఎందుకంటే ఆయన తమ్ముడు, ఆయన మేనలుడు, ఆయన మామ, ఆయన భార్య, ఆయన కుమారుడు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితాలో తరుగు చాలా చాలా తక్కువ. కొంతమంది కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ఒకరు గజపతి నగర్ నుంచి ఒకరు పోటీ చేస్తే, ఒకరు వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే, ఒకరు విజయనగరం ఎమ్మెల్యే పోటీ చేస్తే, బొబ్బిలి కాన్స్టిట్యూషన్ పోటీ చేస్తే, ఇలాగ రకరకాలుగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే ఓతమిచ్చుకున్నాడు తప్ప ఎక్కువకి ఇవ్వలేదని ఒక విమర్శ అయితే ఉంది. దాంతోపాటు రీసెంట్గా ఆయన మీడియా ముందుకు వచ్చి బోరును ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? అచ్చెన్నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ సందర్భంగా, మంత్రి అచ్చెన్నాయుడు గారు, మీరు ఇన్ని కబుర్లు ఆడుతారు, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి నైజాన్ని మీరు బాహాటంగానే విమర్శించారు, ఈయనకి అసలు కేసులు ఉన్న, ఈయన బయట మళ్ళీ పోటీ చేయడం ఏంటి, ఈయన పాదయాత్ర చేయడం ఏంటి, ఈయన అరెస్ట్ చేయాలి అని అధిష్టానానికి నివేదించిన వారిలో ప్రధాన భూమిక పోషించింది అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న మీరే. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని కూడా ఆ రోజుల్లో విమర్శించిన ఘనత మీదే అని ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ వాస్తవాలే. 2010 అంటే 9 ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2న హెలికాప్టర్ దాన్ని మిస్ అయ్యారో, ఆ తర్వాత సమీకరణాలు చాలా మారాయి. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 1 ఇయర్, ఎంతో 8 months 1 ఇయర్ గుర్తులేదు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో ఈ సందర్భంగా కాంగ్రెస్ తరఫు నుంచి చాలా మంది విమర్శించారు. చాలా మంది ఈ రోజు సోకాల్డ్ సీనియర్ నాయకులు తెలంగాణలో, ఇప్పుడు బీఆర్ఎస్ లోను, మరలా ఇప్పుడు కాంగ్రెస్ లో నాయకులు కూడా, పేర్లు అనవసరం ఉన్నాయి, అది ప్రస్తావించారు. ఆయన ఏడ్చాడు. అయితే ఎప్పుడూ లేని మనిషి ఎందుకు ఏడ్చాడు? ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి వచ్చట, చంద్రబాబు నాయుడు గారి తల్లిని, చంద్రబాబు నాయుడు గారి భార్యని అంటే లోకేష్ గారి తల్లిని అసెంబ్లీ సాక్షిగా విమర్శించవచ్చు. అప్పుడు ఎవరు బాధపడితే ముసలి కన్నీరు కార్చారని విమర్శించారే చంద్రబాబు నాయుడు గారికి, ఈతనే ఈ బొత్స గారే. మరి ఇప్పుడు ఈయన ఏడిస్తే ఏమనాలి? అయితే ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు, విజయనగరం జిల్లా రాజకీయాలు క్లబ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవి 2, 3 విశాఖ, ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర కదా. ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి బొత్స గారే కీలకం. బొత్స గారికి ఎందుకు అంత ప్రయారిటీ? మిగతా అందరికీ 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్న నేపథ్యం. బట్ బొత్స గారికి 5 ఏళ్ళు ఎందుకు మంత్రిగా ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన కుటుంబ పరంగానే అందరికీ ప్రాధాన్యత ఇస్తున్నారు, మాకివ్వరా అనే సెన్స్లో ధర్మాన ప్రసాదరావు గారు మాజీ మంత్రి, ఆయన కాంగ్రెస్ టైంలో కూడా సీనియర్ లీడర్, ఒకప్పుడు సమకాలీకులు ధర్మాన గారు, బొత్స గారు, ఏది రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. అదే ధర్మాన ప్రసాదరావు గారు అబ్బాయి, ఆయన పేరు ఏదో నాయుడు అండి, రామ్ మనోహర్ నాయుడు, అదే ఇలాగా వస్తుంది. ఆయన కూడా ఒక సందర్భంలో 2-3 ప్రెస్ మీట్ ఇలా మాట్లాడారట. అది ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, విజయనగరం జిల్లా వరకు, ఉమ్మడి విజయనగరం జిల్లా వరకు ఓకే, బట్ శ్రీకాకుళం జిల్లా వచ్చేసరికి మీ పెత్తనం ఏంటి అనేది ఒక చిన్న అసమ్మతి స్టార్ట్ అయింది. మరోవైపు కృష్ణదాసు, ధర్మాన ప్రసాదరావు గారు తమ్ముడు ధర్మాన కృష్ణదాస్, ఆయన మాజీ మంత్రి, ఆయన కూడా తన పిఏ లేకపోతే తన భార్య, తన కుమారుడు కలిసి, ఆయన ఏదో డాక్టర్ కృష్ణ చైతన్య సంథింగ్, వాళ్ళు ఏవో ఇష్యూ చేయని చెప్పి ఆయన కృష్ణదాసు ఘోరంగా ఓడిపోవడానికి వాళ్ళే కారణం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక టాక్ ఉంది. సో ఇటువంటి వాళ్ళు మేమేదో మరలా సర్దుకొని వైకాపా కోసం పాటుపడుతుంటే వీళ్ళు పెత్తనం ఏంటి, ఎంత సీనియర్ అయినా కానీ ఒక ఉంటుంది కదా, మా జిల్లా వచ్చి మీ ఆధిపత్యం ఏంటని. సో ఒకవైపు ఇలా నడుస్తుంది, బొత్స గారి మీద విమర్శలు వస్తున్నాయి.
ఆయన మీద ఒక జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి ఆయన పార్టీలో కీలకంగా మారేవని వస్తుంది. మరోవైపు బొత్స గారు ఎమ్మెల్సీకి సంబంధించి ఏకగ్రీవం అవ్వడం, అక్కడ కోర్స్ వాళ్ళకి సపోర్ట్ ఉంది వైకాపా నుంచి బాగా, కానీ కూటమి నుంచి ఎవరిని ప్రత్యర్థులు పెట్టకపోవడం, ఓహో ఈయన త్వరలో జనసేనలోకి వెళ్ళబోతున్నాడా అనే సంకేతాలు అయితే ఉన్నాయనేది విమర్శ. సో ఈయన మంచి ముహూర్తం చూసుకుంటున్నాడు. జనసేన అని ఎవరైతే ఉన్నారో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాబట్టి మీది తినాలి మాది తినాలి అనే సెన్స్ లో ఈయన అటు కూడా గుగ్గు చూపుతున్నారని ఒక విమర్శ, ముహూర్తం పెట్టించుకుంటున్నారని ఒక విమర్శ. చూడండి ఇవన్నీ బొత్స గారిని చుట్టుముడుతుంది. ఇది చాలదన్నట్టు ఈ మధ్యకాలంలో ఆయన అక్కడ ఏదో మీటింగ్ లో ప్రెస్ మీట్ లోనో పడిపోయారని విన్నాం, గుర్తుందా? సమ్ బ్రెయిన్ కి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది వయసు రీత్యా. సో ఇలాంటి రీజన్ వల్ల, ఇలాంటి కారణాల వల్ల, ఇలాంటి అనారోగ్య సమస్యల వల్ల ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియని పరిస్థితిలో ఉంది. ఇటువంటి వాళ్ళు మనకు అవసరమా అనే ధోరణిలో వైకాపా అధిష్టానమే మెల్లగా ఇటు శ్రీకాకుళం వాళ్ళని ఇటు విశాఖ జిల్లా వాళ్ళని ఉసుగొలుపుతుంది ఆయన మీదకి అనే విమర్శ కూడా ఉంది. అందుకే కదా బొత్స గారు నెక్స్ట్ జనరేషన్ తన కొడుకుని కూతుర్ని కూడా రాజకీయాలకు దింపే ఆలోచనలో ఉన్నట్టు కూడా మనం మొన్న రీసెంట్ గా వార్తల్లో చూసాం. మేబీ అనారోగ్య సమస్యలు ఒక కారణమా, లేదు వీళ్ళు వైకాపాలోనే కొనసాగుతూ ఇతను జనసేనలోకి వెళ్తాడా, లేదా ఇతను వైకాపాలో ఉంటూనే పిల్లల్ని జనసేన వైపు పెడతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏదన్నా మన పనులు మనకు అవ్వాలి కదా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వం ఏదున్నా పనులు సక్రమంగా, మన వ్యాపారాలు మన పనులు మనకు అయిపోవాలి అనే సెన్స్ లో వీళ్ళు మాట్లాడుతున్న ప్రస్తుత తరుణం చూస్తే ఇవన్నీ కూడా నిజమేనేమనిపిస్తుంది. మరోవైపు జనసేనలోకి వెళ్తారనే విమర్శల్ని ఆయన ఎక్కడా తోచిపుచ్చలేదు, ఖండించలేదు, ఎక్కడ ప్రెస్ మీటు పెట్టలేదు. ఒకవైపు ఈ విమర్శలు, ఆయనలో జనసేనలోకి వెళ్తారనే విమర్శలు, అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా విమర్శించిన వ్యక్తి నువ్వు మాకు చెప్పేది ఏంటని అనడం, ఇవన్నీ కూడా ఆయన చుట్టుముడుతున్నాయేమో అనిపిస్తుంది. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే బ్రదర్, ఏదైనా సాధ్యమే. ముందు రోజు కత్తులు దూసుకునేంత కసి ఉంటే పొద్దున్న లేచి కండువా కప్పుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. తర్వాత నెక్స్ట్ జనరేషన్లకి ఛాన్సెస్ ఇవ్వాలి, ఆ లెగసీ కంటిన్యూ చేయాలనే తాపత్రయంలో కూడా మేము అబాస్ పాలైనా పర్వాలేదు, మా నెక్స్ట్ వాళ్ళు అందులోకి వెళ్తే చాలు అనే కోణంలో ఆ యాంగిల్లో ఆలోచించే వాళ్ళే ఉన్నారు. ఏదైనా మా రాజకీయ పార్టీ, మా ఇండ్లు ఎప్పుడు ఓటర్లతోని ప్రజలతో కలకల్లాడుతూ ఉండాలి, అర్జీలు పేపర్లు తీసుకొచ్చి ఇవ్వాలి. అలా లేదనుకో వీడికి క్రేజ్ లేదేమో, వీడిని ఎవరు పట్టించుకోవట్లేదేమో అనే సెన్స్ ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఏ పార్టీ అయినా ఉండాలంతే. వైకాపాని తిట్టుకున్నా సరే, వైకాపా ఉన్నాం కదా ఎదురుగా మేము మా వైకాపారా అని బిల్డప్ ఇచ్చుకోవడానికి కోసమైనా ఉండాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కాబట్టి సీనియర్, చాలా మంది సీనియర్ నాయకులు, ఆయన ఒక్కడనే కాదు, ఇప్పుడు ఆయన ప్రస్తావన మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో చాలా మంది నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యారు. ఇప్పుడు ఆయన యనమల గారు అమ్మాయి, తర్వాత ప్రతిభా భారతి మాజీ స్పీకర్ ఆవిడ, వీళ్ళందరూ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అయ్యారు కదా. ఇప్పుడు చింతకాయల ఆయన ఎంపీ అయ్యాడు కదా. సో ఇట్లాగా ఆలోచిస్తూ, అంటే ఒక పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి పర్వాలేదు. ఇప్పుడు బొత్స గారు లాగా ముందు కాంగ్రెస్లో జగన్ విమర్శించి ఇటు వెళ్ళడానికి అవకాశం లేక మరలా వైకాపాలోకి వెళ్ళి ఇట్లాంటివి అయినప్పుడు ఆ పాతవన్నీ తిరగదోడుతారు. ఆ పాతవన్నీ మేబీ సింపుల్గా సోషల్ మీడియా లాంగ్వేజ్లో చెప్పాలంటే కర్మ ఫాలోస్. సో బొత్స గారికి వైకాపా అధిష్టానమే చెక్ పెట్టడానికి వీళ్ళందరినీ ఉసుగొలుపుతుందేమో అని ఒక టాక్ అయితే నడుస్తోంది. మరి వాస్తవమో కాదు అనేది చూడాలి. ఉత్తరాంధ్ర ప్రజలు మరలా నెక్స్ట్ ఎవరిని డిసైడ్ చేస్తారో వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్.